మన ఈ 30 days ఫ్యాట్ లాస్ సిరీస్ టుడే డే 3 టాపిక్ చూద్దామండి. ఫ్యాట్ లాస్లో అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉంటే కనుక ప్రోటీన్ ఇంపార్టెన్స్ గురించి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. చాలా మంది క్యాలరీస్ని కట్ చేస్తూ ఉంటారు, రైస్ని తగ్గించి తీసుకుంటారు, వాళ్ళ యొక్క కార్డియో వర్కౌట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రోటీన్ ఇంటేక్ మాత్రం ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోరు. ఇదే వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. బాడీ ఎనర్జీ కోసం ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. ఈ టైంలో మీ ప్రాపర్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది లేకపోతే మీ మజిల్ని కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది వాళ్ళ యొక్క వెయిట్ లాస్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వెయిట్ అనేది 5-6 kgs తగ్గానని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో వాళ్ళు మజిల్ లాస్ కూడా అవుతుందని చెప్పి పట్టించుకోరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల మజిల్ డ్రాప్ అవుతుందని చెప్పి పట్టించుకోరు. మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళ యొక్క ప్రోటీన్ ఇంటేక్ని ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలండి. రీసెర్చ్ ఏం చెప్తుందో చూద్దాము. ఫ్యాట్ లాస్ చేసే పేజ్లో ఉన్న వాళ్ళు 1.6 నుంచి 2.2 grams ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 80 kgs ఉన్న పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక తను అరౌండ్ 130 నుంచి 160 grams అయితే ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డే 2 మీకు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో డే 2 వీడియో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఫిట్ రీహాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.